నార్మల్ బిజినెస్ల వాళ్ళకి వాళ్ళు బిజినెస్ అనాలిసిస్ చేసి వాళ్ళ స్కోప్ ఎంత ఉంది, ఏ ప్లాట్ఫామ్లో చేస్తే బాగుంటుంది, రైట్. సో మాకు స్ట్రాటజీలో మేము డిఫైన్ చేసుకునేది ఏంటంటే క్రియేటివ్స్తో రన్ చేస్తాం, నార్మల్ 3D ఇమేజెస్తో రన్ చేస్తాం అండ్ హ్యూమన్ ఇంటరాక్టివ్ వీడియోస్తో రన్ చేస్తాం. విల్ గెట్ టు నో విచ్ వన్ ఈజ్ వర్కింగ్ బెటర్ ఆన్ విచ్ ప్లాట్ఫామ్. సో ఒక 1 monthలో మాకు అనాలిసిస్ రన్ చేస్తే కూడా, మాకున్న స్ట్రాటజీతో కూడా రన్ చేస్తే కూడా మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాతో మళ్ళీ ఇంకా బెస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలని చేస్తూ ఉన్నాం. ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనుకోండి, సార్ మీరు ప్రీవియస్గా ఏం ప్లాట్ఫామ్స్ రన్ చేశారు, ఎంత పెడితే ఎంత అవుట్పుట్ వచ్చింది, డేటా బేస్ చేసుకొని ఆ డేటాని అనలైజ్ చేసి, సార్ ఈ ప్లాట్ఫామ్స్ కాదు సార్, మనం ఇంకొక ప్లాట్ఫామ్ రన్ చేద్దాం, లేదా ఈ ప్లాట్ఫామ్ని ఇంకొంచెం బెటర్గా ట్రై చేద్దాం అని చెప్పి దానికి 1x or 2x ఉన్న బిజినెస్ని 4x ఎలా చేయాలని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీ క్లయింట్స్ ఇండియాలో కాకుండా అబ్రాడ్ నుంచి లైక్ దే లాస్క్ యూ, అంటే ఇప్పుడు కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, చాలా మంది నేను విన్నది ఏంటంటే యూఎస్ క్లయింట్స్ కూడా ఇండియాలో వాళ్ళ చేత వర్క్ చేసుకుంటా ఉన్నాను. హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ?